హాయ్ అండి. గుళ్ళోకెళ్ళినప్పుడు పెట్టే గుప్పెడంత పులిహోర ఇంకొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది కదా. అందరికీ పులిహోర అంటే ఇష్టమే కదా. అటువంటి పులిహోరని ఇలా ప్రిపేర్ చేసుకోండి. మన చింతపండు అనేది మంచిది వాడాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. తీయగా ఉండకూడదు. అలా అని మరీ పుల్లగా ఉంటే కూడా పులుపు ఎక్కువయ్యి టేస్ట్ బాగుండదు. మీడియంగా ఉండాలి చింతపండు అనేది పులుపు. ఈ చింతపండు నానబెట్టుకొని తిక్కు గుజ్జుని తీసుకోవాలండి. గుజ్జు అనేది బాగా తిక్కుగా ఉండాలి. ఇలా చూపించే విధంగా తిక్కుగా తీసుకోండి చింతపండు గుజ్జుని. ఇది ఒక గిన్నెలో పోసుకొని ఇందులో పసుపు, కలిమాకు, పచ్చిమిర్చి, నూనెను పోసుకోండి. నూనె మనం నువ్వుల నూనె, పల్లి నూనె, ఆవ నూనె యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేయకండి. అప్పుడు అసలే టేస్ట్ అయితే రానే రాదు. నేను ఇక్కడ వచ్చి నువ్వుల నూనె పోసుకొని బాగా పులుసుని మరగపెడుతున్నాను. ఈ పులుసులో మనం సాల్ట్ వేసుకోవాలి. కరెక్ట్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా చేసుకొని ఒక 1 వీక్ వరకు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. పులుసు అనేది బాగా మరగాలి. అప్పుడే మనకు ఒక 1 వీక్ స్టోర్ పెట్టుకోవచ్చు దీన్ని. పులుసుని దగ్గరికి రావాలండి. ఇలా తిక్కుగా దగ్గరికి వస్తే పైన ఆయిల్ తేలాలి. ఇందులో కొంచెం బెల్లం వేసుకొని మరగబెట్టుకోండి బాగా. ఇంత తిక్కుగా అంటే తిక్కుగా రావాలి. పైన మనకు ఆయిల్ తేలితే సరిపోతుందండి. పులుసు అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. ఈ పులుసుని మనం పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటేసారి యూజ్ చేస్తే అంతా ఒకటేసారి పోపు పెట్టండి. లేదు అనుకుంటే ఎప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఆయిల్ పోసుకోవాలి. నేను ఇక్కడ నువ్వులను యూజ్ చేస్తున్నాను. అందులో ఆవాలు, మినపప్పు, పల్లీలు, శనగపప్పు వేసుకొని ఫ్రై చేస్తున్నాను. వీటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం పోపు చేస్తుంటేనే ఆయిల్ మంచి వాసన అనేది బాగా వస్తుంది. ఎండుమిర్చిలు వేసుకొని పోపు చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్లోనే ఉంటుందండి. ఇలా మనం చేసుకుంటే పులిహోర చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 1 వీక్ వరకు తప్పకుండా స్టోర్ చేసుకోవచ్చు. పసుపు వేసుకొని మనం కలిమాకు అనేది లాస్ట్లో వేసుకోవాలి. బాగా ఫ్రై కావద్దండి. కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. కలిమాకునైతే బాగా డ్రై చేయకండి. కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. అన్నాన్ని ఇంకా పుల్లలు వండుకొని పక్కన పెట్టుకోవాలి. మరి వేడన్నం కాకుండా అన్నం చల్లారబెట్టుకొని ఇలా పుల్లలుగా ఉండాలి. అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా కలర్ కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యూజ్ చేయట్లేదు. అలానే కలిమాకును కూడా వేసుకోవచ్చు. పచ్చి కలిమాకు వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను పోపులోనే బాగా దాన్ని ఫ్రై చేయకుండా పచ్చిగా ఉండేలా చూసుకున్నాను. మన చింతపండుని ఈ అన్నానికి బాగా పట్టివ్వాలండి. అన్నానికి చింతపండు పట్టించి పోపుని వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకటేసారి కలుపుకుంటే చింతపండుని పోపుని కూడా కలుపుకోవచ్చు. ఎప్పటికప్పుడైతే ఇలా కలుపుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని మీరు. అలానే మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ని వాచ్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ పులిహోర. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఉండే పులిహోరను ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ మన వీడియోస్ వాచ్ చేసి లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. నచ్చింది కదూ. సబ్స్క్రైబ్ చేయండి.